మీ గెలాక్సీ ఫోన్లో గెలాక్సీ ఏఐ తోటి మీరు ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అలాగే ఏఐ అసిస్టెంట్గా ఉన్న జెమినీ తోటి కూడా మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. అయితే మీరు 1UI 7.0 అప్డేట్ చేసుకుంటే కనుక మీకున్నటువంటి ఎడ్జ్ ప్యానల్లో ఏఐ సెలెక్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ తోటి మీరు ఏ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా క్షణాల్లో సేకరించవచ్చు. ఇక్కడ గెలాక్సీ ఫోన్లో సైడ్ నుంచి ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ ఎడ్జ్ ప్యానల్ మనకి కనిపిస్తుంది. ఈ ఎడ్జ్ ప్యానల్లో ఏఐ సెలెక్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ని మనం కనుక ట్యాప్ చేసి ఏదైనా ఒక పోర్షన్ ఆఫ్ స్క్రీన్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసేసి దాన్ని చూపిస్తే దాన్ని ఒక స్క్రీన్ షాట్ కింద తీసుకుని దాన్ని మనం జనరేటివ్ ఎడిట్ చేయాలా, యాడ్ ఈవెంట్ చేయాలా, దీన్ని క్రాప్ చేసుకోవాలా, ఇంకా కావాలి అంటే ఏ పోర్షన్ వరకు ఆ పిక్చర్ని మనం ఎడిట్ చేసుకోవాలి, ఈ రకమైనటువంటి ఆప్షన్స్ తోటి కాపీ, షేరు, పిన్ చేసుకునేటువంటి ఆప్షన్స్. అదేవిధంగా పైన మనం 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే దాన్ని వాల్పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి దాన్ని ఒక GIF కింద కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా గెలాక్సీ ఎడ్జ్ ప్యానల్లో ఉన్న ఈ ఏఐ సెలెక్ట్ అనేటువంటి ఆప్షన్ తోటి మీరు మీ ఫోన్ తోటి అద్భుతాలు చేసుకోవచ్చు. ఏ ఆబ్జెక్ట్ని అయినా సరే, ఏ సబ్జెక్ట్ని అయినా సరే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు ఫోటో కింద సేవ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, వాల్పేపర్ కింద పెట్టుకోవచ్చు. వివిధ రకరకాలైనటువంటి ఫీచర్స్ తోటి మనకి ఈ ఏఐ సెలెక్ట్ అనేటువంటి ఆప్షన్ మనకి లభిస్తుంది. మీ ఫోన్లో కనుక ఈ ఎడ్జ్ ప్యానల్ కనిపించకపోతే ఎలిజిబుల్ ఫోన్స్లో గెలాక్సీ S సిరీస్ ఫోన్లో మీకు ఈ ఎడ్జ్ ప్యానల్ కనిపించకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, డిస్ప్లే మీద ట్యాప్ చేయండి, కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ ఎడ్జ్ ప్యానల్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ దాన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ప్యానల్స్ ఏ ప్యానల్ కనిపించాలి అనేటువంటిది మీకు ఏ నేచర్ ఆఫ్ ప్యానల్ని మీరు ఆ ప్యానల్లో మీరు పెట్టుకుని వాడుకోదలుచుకున్నారు, యాప్స్ కావాలా, పీపుల్సా, లేకపోతే టాస్క్సా, ఈ విధమైనటువంటి ఆప్షన్స్ మీకు ఉంటాయి. ఆ ప్యానల్ కూడా మీరు కస్టమైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. యాప్స్ ప్యానల్లో మాత్రమే ఈ ఏఐ సెలెక్ట్ మనకి కనిపిస్తుంది. ఇటువంటి టెక్నికల్ ట్యూటోరియల్స్ కోసం మీరు మా సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.